హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అశోక్ జాబ్స్ అండ్ టెక్ యూట్యూబ్ ఛానల్. సో మనందరికీ తెలుసు, రీసెంట్గా ఎస్బీఐ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇది వచ్చేసి ఎస్బీఐ కమ్ ఎన్జిఓస్ కలిపి చేస్తున్నాను రిక్రూట్మెంట్ ఇది. సో ఈ జాబ్ సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం ఒకసారి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మినిమం డిగ్రీ పాస్ అయి ఉండాలి. అప్లికేషన్ ప్రాసెస్ ఓవర్ వ్యూ. ఈ స్టెప్లో వచ్చేసి మీరు అప్లికేషన్ ప్రాసెస్ అనేది 2024-2025 సంబంధించిన బ్యాచ్ అండి ఇది. ఈ బ్యాచ్కి మీరు అప్లై చేస్తున్నారు. వీటి ట్రైనింగ్ జాబ్ రిక్రూట్మెంట్ అనేది మీకు ఆగస్ట్లో స్టార్ట్ అవుతుంది, ఆగస్ట్ 2024లో. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది మీకు 2 స్టేజ్లో ఉంటుంది. ఫస్ట్ స్టేజ్లో వచ్చేసి రిజిస్ట్రేషన్ అండ్ ఆన్లైన్ అసెస్మెంట్. సెకండ్ స్టేజ్ వచ్చేసి పర్సనల్ ఇంటర్వ్యూ. ఫైనల్ సెలక్షన్ అనేది ఆఫర్ లెటర్ వస్తుంది మీ మెయిల్కి. నెక్స్ట్ ఆన్బోర్డ్ ప్రాసెసింగ్ ఉందండి. ఆన్బోర్డ్ ప్రాసెసింగ్ అనేది మీకు ఆఫర్ లెటర్ మెయిల్ వస్తుంది కదా, ఆ మెయిల్కి మీరు రిప్లై ఇచ్చి మీరు ఆ ఆఫర్ని యాక్సెప్ట్ చేసినప్పుడు మీరు ఆన్బోర్డ్ అవుతారు. ఫెలోషిప్ సపోర్ట్. టోటల్ 13 months ప్రాజెక్ట్ అండి ఇది. మీకు ఆగస్ట్లో రిక్రూట్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మీకు వచ్చే ఇన్కమ్ ఎలా ఉంటుందంటే పర్ మంత్ 15,000 ఇన్కమ్ వస్తుంది. అది లివింగ్ ఎక్స్పెన్సెస్ అంటే శాలరీ అనుకోండి. నెక్స్ట్ 1,000 రూపీస్ ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్సెస్ అండ్ 1,000 రూపీస్ ప్రాజెక్ట్ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్. అంటే ఓవరాల్గా మీకు 17,000 ఇక్కడ ఇన్కమ్ వస్తుంది. మీ ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత 70,000 రూపీస్ అనేది మళ్ళీ మీ అకౌంట్లోకి వేస్తారు. దీంతోపాటు మీకు హెల్త్ ఇన్సూరెన్స్, పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకసారి ఈ స్టెప్ చూడండి. ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్. మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు మీకు ఒక ప్రాసెస్ ఉంటుంది. అందులో టోటల్ 7 స్టెప్స్ ఉంటాయండి. ఈ 7 స్టెప్స్ మీరు స్టెప్ బై స్టెప్ కంప్లీట్ చేస్తేనే మీ అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయినట్లు. మీకు లాస్ట్లో 7th స్టెప్లో ఒక ఆప్షన్ ఉంటుంది, ప్రొఫెషనల్ రిఫరెన్స్ అండ్ అకాడమిక్ రిఫరెన్స్ అని. టోటల్ అన్ని స్టెప్స్ కంప్లీట్ అయిన తర్వాత ఈ స్టెప్స్ దగ్గర కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు, ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. ప్రొఫెషనల్ రిఫరెన్స్ అనేది ఏంటంటే ఫస్ట్ చూడండి, ఫస్ట్ దాంట్లో ప్రొఫెషనల్ రిఫరెన్స్ ఉంది విండో. ప్రొఫెషనల్ రిఫరెన్స్ ఏంటంటే ఆల్రెడీ మీరు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అయ్యి ఆల్రెడీ మీరు ఏదైనా జాబ్ చేస్తున్నట్లయితే వాళ్ళు ప్రొఫెషనల్ రిఫరెన్స్ ఇవ్వాలి. అంటే మీరు ఆల్రెడీ జాబ్ చేస్తున్న దగ్గర మీ ఒక ఎంప్లాయీ నేమ్, వాళ్ళ ఎంప్లాయీ మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ అవి ఇవ్వచ్చు. అవసరమైతే అకాడమిక్ రిఫరెన్స్లో కూడా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో సెకండ్ ఎంప్లాయీ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇవ్వచ్చు. ఇక చూడండి అకాడమిక్ రిఫరెన్స్. అకాడమిక్ రిఫరెన్స్లో ఏంటి అంటే ఇఫ్ ఫ్రెషర్ క్యాండిడేట్, ఓకేనా, మీరు కొత్తగా జాబ్కి అప్లై చేస్తున్నారు, ప్రీవియస్గా ఏ జాబ్ చేయలేదు, అలాంటప్పుడు ఈ అకాడమిక్ రిఫరెన్స్లో మీరు చదువుకుతున్న కాలేజీలో కానీ ఏదైనా ఇన్స్టిట్యూట్లో కానీ ఆ టీచర్ నేమ్, వాళ్ళ ఫోన్ నెంబర్, వాళ్ళ మెయిల్ ఐడి, ఆర్గనైజేషన్, ఇన్స్టిట్యూట్ ఆర్ ఆర్గనైజేషన్, ఆ డీటెయిల్స్ ఫిల్ చేసి మీరు కంటిన్యూ కొట్టవచ్చు. ఈ 2 డీటెయిల్స్ మాత్రం కంపల్సరీ ఇవ్వాలండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అయితే ప్రొఫెషనల్ రిఫరెన్స్లో అండ్ అకాడమిక్ రిఫరెన్స్ ఈ రెండిట్లో కూడా మీ ప్రీవియస్ ఎంప్లాయీస్, మీ కొలీగ్స్ ఎవరైనా ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వచ్చు రిఫరెన్స్ కింద. లేదు మీరు ఫ్రెష్ క్యాండిడేట్ అయితే ఈ 2 డీటెయిల్స్లో కూడా, ఈ ప్రొఫెషనల్లో, ఈ అకాడమిక్లో రెండిట్లో కూడా మీ ఇన్స్టిట్యూట్లో సంబంధించిన లెక్చరర్ కావచ్చు, వాళ్ళ ఫోన్ నెంబర్, వాళ్ళ మెయిల్ ఐడి, వాళ్ళ డిసిగ్నేషన్ ఏంటి, ఆ ఇన్స్టిట్యూట్ ఏంటి, సో వాళ్ళతో మీకు రిలేషన్ ఏంటి, ఓకేనా, ఇవి ఫిల్ చేయండి. ఈ 2 ఫిల్ చేస్తేనే మీది అప్లికేషన్ అనేది కంప్లీట్గా క్లియర్ అయిపోతుంది. గూగుల్లోకి వెళ్ళండి. గూగుల్లో ఎస్బీఐ యూత్ ఫెలోషిప్ అప్లై కొట్టండి. ఇక్కడ వచ్చిన ఆప్షన్లో ఏ సెలెక్ట్ చేసినా సరే డైరెక్ట్గా వెళ్ళిపోతుంది విండో. ఇక్కడ అప్లై నౌ క్లిక్ చేయండి. ఓవరాల్గా ఇక్కడ 7 స్టెప్స్ ఉంటాయండి. స్టెప్ 1లో వచ్చేసి మీ డీటెయిల్స్ కొన్ని ఇవ్వాలి. మీ మెయిల్ ఐడి, మీ ఫోన్ నెంబర్ ఇచ్చేసి మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది, దాంతో వెరిఫై చేయండి. సో మీకు ఏ లాంగ్వేజ్ కంఫర్ట్ ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసి ఓకే కొట్టండి. నెక్స్ట్ కంటిన్యూ బటన్ క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ అడుగుతుంది. మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇక్కడ ఫిల్ చేయండి.
నెక్స్ట్ ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్. ఇన్ కేస్ మీరు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అయితే మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో అదొకటి సెలెక్ట్ చేసుకోండి. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ దేర్, అంటే అప్లికేషన్ ప్రాసెస్ 5th స్టెప్ ఇది. ఇక్కడ మీకు కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఈ క్వశ్చన్స్ అన్నిటికీ మీరు ఆన్సర్ చేయాలి. నేను స్టార్టింగ్లో చెప్పినట్లు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో మీకు అసెస్మెంట్ ఉందని చెప్పాను కదా, అసెస్మెంట్ వచ్చేసి ఇదే. ఈ క్వశ్చన్స్ మాత్రమే అసెస్మెంట్ కింద కన్సిడర్ చేస్తారు. ఓకేనా? ఈ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేస్తే మీరు అసెస్మెంట్ కంప్లీట్ చేసినట్లు. సో ఈ క్వశ్చన్స్ అన్నీ ఎలా ఉంటాయంటే బయట నుంచి జనరల్ నాలెడ్జ్ లాంటి అట్లా కాదు, సో కంప్లీట్గా ఈ ప్రాజెక్ట్ సంబంధించి రిలేటెడ్ ఉంటుంది. అండ్ కరెక్ట్ చెప్పాలంటే ఇది వచ్చేసి ఒక సర్వే లాగా ఉంటుంది క్వశ్చన్స్ కూడా. వీటన్నిటికీ మీకు నచ్చినట్లు మీరు ఆన్సర్ చేయొచ్చు. ఆ తర్వాత 6th స్టెప్కి వెళ్ళాము. ఈ 6th స్టెప్లో వచ్చేసి మీకు ఆల్మోస్ట్ అయిపోయినట్లే. ఇక్కడ మీ ప్రొఫెషనల్ రిఫరెన్స్ అండ్ అకాడమిక్ రిఫరెన్స్ అవుతుంది. ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసి మీరు కంటిన్యూ కొట్టేస్తే ఓవరాల్గా మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. ఇక్కడ మీరు కంటిన్యూ బటన్ క్లిక్ చేయండి, అప్లికేషన్ అంతా సబ్మిట్ అయిపోతుంది.